వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఇక్కడ ఈ వెన్నుపోటు దినాన్ని నిర్వహిస్తాం. కడవ నియోజకవర్గాల్లో ఆయా నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్లో కానీ మరొక చోట కానీ ఎంఆర్ఓలకు మెమోరాండాన్ని సమర్పించడం ద్వారా వెన్నుపోటు దినాన్ని నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నది. దానిలో భాగంగానే వాళ్ళు ఈ కార్యక్రమాన్ని మేము చేశాం. 7 నియోజకవర్గాలు కూడా ఇదే విధంగా మన జిల్లా అబ్జర్వర్గా వచ్చినటువంటి పోతిన మహేష్ గారు మేము కలిసి సన్నాహాలు చేసుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. సంవత్సరం పాటు పరిపాలన చేసినటువంటి ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది. ఆ విఫలమైనటువంటి అంశాన్ని ప్రజలకు తెలియపరిచేందుకు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. కాబట్టి దీన్ని ప్రజలు గమనించాలని, ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మద్దతునివ్వాలని కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకాన్ని, గుంటూరు ప్రజానీకాన్ని మీ ద్వారా కోరటం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు మొన్న మహానాడులో కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నెక్స్ట్ ఇయర్ నుంచి ఇప్పటి నుంచి అమలు చేస్తామని మళ్ళీ తిరిగి హామీ ఇచ్చేటటువంటి పరిస్థితిలో ఉన్నారు తప్ప హామీలు నెరవేర్చేటటువంటి పరిస్థితిలో లేకపోగా రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేశారు, రాష్ట్ర ప్రజానీకానికి వెన్నుపోటు పొడిచారు. అందువల్లనే ఇది వెన్నుపోటు దినంగా ప్రకటించి చేయటం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మహేష్ గారు పూర్తి చేసుకుంటా ఉంది. మరి ఈ ఏడాది కాలంలో ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి మోసం చేస్తున్నటువంటి వైనాన్ని రాష్ట్ర ప్రజలందరికీ కూడా కళ్ళకు కట్టినట్టు చూపించడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినాన్ని ప్రజల మద్దతుతో వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రంలో ఉండేటువంటి 175 నియోజకవర్గాల్లో చాలా బలంగా నిరసన గలం తెలియజేయాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగానే గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షులు అంబటి రాంబాబు గారి అధ్యక్షతన ఇక్కడ ఉండేటువంటి 7 నియోజకవర్గాల్లో వెన్నుపోటు దిన కార్యక్రమాన్ని ప్రజల మద్దతుతో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల నాయకులు అందరూ కూడా చాలా బలంగా చేయాలని, నిరసన గలాన్ని చాలా బలంగా ప్రజల తరపున తెలియజేయాలని అన్ని నియోజకవర్గాల్లో మరి ఇప్పటికే అంబటి రాంబాబు గారు సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అందులో మంగళగిరి, తెనాలి కూడా నిన్నటికి పూర్తి చేశారు. ఇవాళ గుంటూరు వెస్ట్, అలాగే రేపు ఎల్లుండితో 7 నియోజకవర్గాల్లో కూడా మరి వెన్నుపోటు దినాన్ని, ఆ నిరసన కార్యక్రమాన్ని చాలా బలంగా చేసేందుకు గుంటూరు పార్లమెంట్లోని 7 నియోజకవర్గాల్లో ఉండేటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని బలంగా పాల్గొనేలాగా రాంబాబు గారు ప్రతి క్షణం కూడా పనిచేస్తున్నారు. వారి నాయకత్వంలో అందరం కూడా ఈ కార్యక్రమాలని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మా సాయశక్తిలో పనిచేస్తామని తెలియజేస్తాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసింది. మహిళల్ని, రైతుల్ని, యువతని, అదేవిధంగా ఆఖరికి చిన్న పిల్లలకి అమ్మఒడి కూడా వేయకుండా మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి మోసపూరిత విధానాన్ని తెలియజేసేదే వెన్నుపోటు దినం కార్యక్రమం. వారిచ్చినటువంటి సూపర్ 6లో ఒక్క హామీని కూడా అమలు చెయ్యలేదు కనుకనే రాష్ట్ర ప్రజలకి 5 కోట్ల మందిని మోసం చేశారు కనుకనే వెన్నుపోటు దిన కార్యక్రమం నిర్వహిస్తాం.
మొదటి ఏడాదిలో ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా అమలు చేయకుండా కేవలం పెన్షన్లకే పరిమితమై ఆ పెన్షన్లో కూడా 30 లక్షల పెన్షన్లకి కోత విధించి ఏదో చేస్తున్నట్టు భ్రమలు కల్పిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నిజ స్వరూపాన్ని బయటికి తెలియజేయడానికే ఈ వెన్నుపోటు దిన నిరసన కార్యక్రమం. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక సందర్భాల్లో అప్పులు చేశారని మాట్లాడారు. ఈ ఏడాది కాలంలో ఇప్పటికే 1,25,000 కోట్లకు పైబడి అప్పులు చేశారు. ఈ డబ్బులన్నీ కూడా సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టారా, అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెట్టారా, ఎవరి జేబులోకి వెళ్ళి అనేటువంటి అంశం మీద నిలదీయడానికే ఈ వెన్నుపోటు దిన నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు అన్ని వర్గాల ప్రజలు, జనసామాన్యం పాల్గొనేలాగా ఇప్పటికే మా వాళ్ళందరూ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. వెన్నుపోటు దిన నిరసన కార్యక్రమం తర్వాత కూటమి ప్రభుత్వ కోసాలు కదిలిపోతాయి, మీకు చెమటలు పడతాయి, మీకు ఖచ్చితంగా చలి జ్వరం వస్తుంది. ప్రజలకి మీరు సమాధానం జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చేటువంటి పిలుపు ద్వారా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పటికైనా సరే మీరు పాలన మీద దృష్టి పెట్టండి. కేసుల మీదో ప్రతీకారం మీదో కాదు, మీరు పాలన మీద దృష్టి పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయండి. అంతేగాని పదే పదే కేసులు పెట్టడం, అరాచకాలు చేయడం, అన్యాయాలు చేయడం కాదు. మీరు కూటమి పాలన వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోయింది. హాస్టల్లో సీసీ కెమెరాలు పెడితే నారా లోకేష్ గారు స్పందించలేకపోయారు. ఇదేనా మీ రెడ్ బుక్ పాలనని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఆఖరికి హనుమత్ జయంతి రోజున కూడా రికార్డింగ్ డ్యాన్స్ వేసే కల్చర్ తెచ్చారంటే ఈ రాష్ట్రం ఎంత ఎంత దిగజారిపోయిందో చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం అర్థం చేసుకోవాలి. పదే పదే నేను బ్రాండ్ అంబాసిడర్ని, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ని అని చెప్పుకుంటాను. దేనికి బ్రాండ్ అంబాసిడర్ మీరు? హనుమత్ జయంతి రోజున రికార్డింగ్ డ్యాన్సులు వేయించడానికి బ్రాండ్ అంబాసిడరా మీరు? నిన్న కూడా చెప్తా ఉన్నారు, నన్ను చూస్తేనే పెట్టుబడులకి బ్రాండ్ అంబాసిడర్, గతంలో నన్ను సిఇఓ అని పిలిచేవాళ్ళని మాట్లాడుతున్నారు. దీనికి సమాధానం చెప్పండి, సమాధానం చెప్పండి. హనుమత్ జయంతి రోజున రికార్డింగ్ డ్యాన్సులు వేస్తే ఎందుకు కనీస చర్యలు తీసుకోలేకపోయారు? లోకేష్ గారు పదే పదే శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్నారు కదా. మంగళగిరిలో మరి నిన్న బార్లో తప్ప తాగి కొట్టుకొని మర్డర్ చేసుకునే స్థాయికి పోయిందంటే మీ సొంత నియోజకవర్గంలోనే ఈ రోజున శాంతి భద్రతలని కాపాడలేనటువంటి మీరు మంత్రిగా ఉండి ఏం ప్రయోజనం అని మిమ్మల్ని షూట్గా ప్రశ్నిస్తా ఉన్నాం. మీ వల్ల అటు 10th క్లాస్ విద్యార్థులు కూడా పాపం అన్యాయం అయిపోయారు కదా. దీనికి నైతిక బాధ్యత వహించరా మీరు? పాస్ అయితే కూడా ఫెయిల్ చేసేసారు. వాళ్ళ దగ్గర నుంచి అన్యాయంగా మళ్ళీ రివాల్యుయేషన్ ఫీజు లక్షల్లో వసూలు చేశారు. ఎందుకు మీరు అసలు విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేయడానిక మీరు విద్యాశాఖ మంత్రిగా ఉంది? నాడు నేడు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు స్కూళ్ళనన్నింటినీ అభివృద్ధి చేస్తే మీరు బూత్ బంగ్లాలుగా మార్చారు కదా, అందుక మీరు విద్యాశాఖ మంత్రిగా ఉంది. అమ్మఒడి ఇస్తున్నారు కదా, ఒకరికన్నా ఎక్కువ ఇవ్వకుండా ఉండడానిక మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నది. పిల్లలకి ట్యాబులు ఉంటే పాడైపోతారంట, కొత్త చెప్పారు, మాకు ఇంతవరకు ఎప్పుడు తెలియలా. టెక్నాలజీ పెరుగుతూ ఉంటే మీ పిల్లలేమో ట్యాబులు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లో ఉండాలి, పేద సామాన్య వర్గాల ప్రజలు మాత్రం ట్యాబులు వాడకూడదా? ఈ చెప్పడానిక మీరుంది. ఇంగ్లీష్ మీడియం తీసేశారు, సిబిఎస్ఈ తీసేశారు, ఇంకెందుకు మీరు విద్యాశాఖ మంత్రిగా? మీ వల్ల ఏం ఉపయోగం మీ రాష్ట్రంలో విద్యార్థులకి? ఎన్నిటికి మీరు సమాధానం చెప్పుకోవాలి. ఇట్లాంటి అనేక ప్రశ్నలని రేపు జూన్ 4వ తారీఖున మా అధ్యక్షులు అంబటి రాంబాబు గారి ఆధ్వర్యంలో గుంటూరులోని 7 నియోజకవర్గాల్లో ఈ ప్రభుత్వానికి సంధిస్తాం, ప్రశ్నిస్తాం, మా నిరసన గళాన్ని వినిపిస్తాం, తద్వారా ప్రభుత్వ కళ్ళు తెరిపిస్తామని కూడా తెలియజేస్తాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.